ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జాతకానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలేంటి, అలాగే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అనే అంశాల గురించి తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం విధి వింత నాటకం ఆడబోతోంది. జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి, ఎందుకు మీ పట్ల విధి వింత నాటకం ఆడబోతోంది, అలాగే ఏ అంశాలు మీకు అనుకూలంగా, ఏ అంశాలు మీకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ వృశ్చిక రాశి వ్యక్తులు చేయవలసిన దేవతారాధన గురించి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృశ్చిక రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరినీ ఆకర్షించే మనస్తత్వం వీరికి ఉంటుంది. అంటే ప్రజాకర్షణ స్వభావం వీరిలో ఉంటుంది. ప్రజాకర్షణకి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, విద్య, వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు. అందరితో చాలా కలుపుకుపోయే మనస్తత్వాన్ని వృశ్చిక రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ విధమైన మనస్తత్వం కారణంగా 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా 10 మందిలో కలిసి తిరగడం మూలంగా కొత్త కొత్త విషయాలు వీరికి తెలుస్తాయి. అయినప్పటికీ కూడా ఆ తెలిసిన విషయాలు వెంటనే ఆచరణలో పెట్టకుండా మంచి చెడులు అంటే ఫలితాలను బేరీజు వేసుకుని వాటిని అమలు చేస్తూ ఉంటారు. అలాగే రొటీన్గా అందరూ చేసే వ్యాపారం కాకుండా ఏదైనా కొత్తగా చెయ్యాలి అనే తపన ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తపన కారణంగా వీరు కొత్త కొత్త వ్యాపారాల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. విభిన్నమైన విచిత్రమైన ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు కొన్ని సందర్భాలలో వాటిని అమలు చేసి ఆర్థికంగా లాభపడతారు. తరతరాలుగా వస్తున్నటువంటి తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంత ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా వీరిలో చాలామందికి ప్రేమ వివాహం జరుగుతుంది. అందుకే దంపతులు ఇద్దరు కూడా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని వారి యొక్క జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతారు. సమస్యలు వచ్చినా కానీ వాటిని పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే స్నేహితుల పట్ల కూడా అంతులేని అభిమానం కలిగి ఉంటారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తారు. అలాగే వృశ్చిక రాశి వారు పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కూడా అధికంగా కలిగి ఉంటారు. అలాగే పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు అధికంగా చూపిస్తారు. వారి పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు. ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మానసికంగా కూడా శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే మీ జీవితంలో కూడా 10 కాలాల పాటు పచ్చదనం నెలకొని ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారిని ప్రేమించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. వీరి మాట తీరు, పనిచేసే నైపుణ్యం, అలాగే ఇతరుల పట్ల గౌరవ భావం, ఇంకా స్నేహితుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండడం, ఇటువంటి ప్రత్యేకమైన లక్షణాల కారణంగా అందరూ వీరికి ఆకర్షితులవుతారు. అందరూ వీరిని అభిమానిస్తారు. వీరి విశాలమైన భావాలను, సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు అందరికీ వీరికి నచ్చుతాయి. అందుకే ఎక్కువగా ప్రజలందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. ఇక ముఖ్యమైన విషయంలోకి వచ్చినట్లయితే కనుక 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 10వ తేదీ గురువారం నాడు దినఫలాలు చూసుకున్నట్లయితే కనుక విధి వింత నాటకం ఆడబోతోందని చెప్పవచ్చు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని ఒక ఆరోపణ మీరు జీవితంలో ఎదుర్కోవలసి వస్తుంది. అసలు అటువంటి ఆరోపణ మీ పైన వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి ఒక ఆరోపణ, ఒక రకంగా చెప్పాలంటే ఒక అంశానికి సంబంధించి ఒక నిందను మీరు మోయవలసి ఉంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నమ్మిన వ్యక్తులే ఈ విధంగా మీ పైన ఒక నింద మోపే ప్రయత్నం చేస్తారు. ఒక ఆరోపణ, ఇది మిమ్మల్ని చాలా మానసికంగా కుంగదీసే వార్త అని చెప్పుకోవాలి. అసలు దీన్ని మీరు కనీసం జీర్ణించుకోలేకపోతారు. అంటే ఈ విషయంలో ఈ విధంగా జరుగుతుంది అని, ఇటువంటి ఒక నింద మోయవలసి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి నింద మీ పైన పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ విషయం తెలిసిన వెంటనే మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక శివారాధన చేసుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు మనసులో జపిస్తూ ఉండండి. అంటే మీకు ఎంత సమయం దొరికితే అంత, అంటే 21 సార్లు కావచ్చు, 108 సార్లు కావచ్చు, ఇలా మనసులో ధ్యానించండి. శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయం
సమయం గడిపి ఆ శివ భగవానుడిని వేడుకోండి. మీకు పొంచి ఉన్నటువంటి ఈ సమస్య నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేయమని ఆ శివ భగవానుడు వేడుకోండి. ఖచ్చితంగా మీకు విముక్తి లభిస్తుంది. ఇలా చేయటం వల్ల ఆ నింద మీకు దరిదాపుల్లో కూడా రాకుండా ఆ శివ భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇక మిగిలిన అంశాలను పరిశీలించినట్లయితే కనుక వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పని పూర్తి చేయడానికి కారణంగా మీ పై అధికారుల నుంచి కూడా మాట పడవలసిన పరిస్థితి కూడా వస్తుంది. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఇదివరకు పని విషయంలో మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి తోటి ఉద్యోగస్తులే ఈ సమయంలో పని విషయంలో మీకు చాలా సపోర్ట్గా నిలబడతారు. అలాగే పై అధికారులతో మీరు మాట పడినప్పుడు ఈ సందర్భంలో మీకు చాలా మద్దతుగా నిలుస్తారు. ప్రతి విషయంలో కూడా వారి వంతు సహాయాన్ని మీకు అందిస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. అలాగే నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది. మీ కోరిక నెరవేరుతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతోంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూసే వారికి కూడా ఒక మంచి శుభవార్త వినబోతున్నారనే చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వ్యాపారస్తులకి కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు కొత్త కొత్త పథకాలను వేస్తారు. అంటే ఇది వరకు ఎప్పుడు కూడా మీకు రాని ఆలోచనలు ఈరోజు రాబోతున్నాయి. అంటే వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి, అలాగే మీ వ్యాపారం పట్ల ప్రజలంతా కూడా ఆకర్షితులు కావడానికి కొన్ని కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అలాగే వాటిని అమలు చేస్తారు. వాటిని ఖచ్చితంగా మీరు ఆచరణలో పెట్టబోతున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా ఈరోజు మొదలు పెడతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ భాగస్వామితో మాత్రం మీకు చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మనస్పర్ధలకు దూరంగా ఉండండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే మీ యొక్క వ్యాపారం కూడా సజావుగా సాగుతుంది. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్నారో ఈ విషయానికి సంబంధించి ఒక శుభవార్త మీరు వినబోతున్నారు. అలాగే విదేశాలలో స్థిరపడాలి అని, మీరు అక్కడే ఉద్యోగం చేసుకోవాలి లేదా వ్యాపారం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం లభించబోతోంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయం పెంచుకోబోతున్నారు. అంటే ఈ మధ్య కాలంలో మీకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడలేదు. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీకు పరిచయం అయితే ఏర్పడబోతోంది. వారి వల్ల మీ జీవితంలో ఒక ఊహించని మార్పును కూడా మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా కొన్ని కీలకమైన సంఘటనలు ఈ ఏప్రిల్ 10వ తేదీ గురువారం నాడు ఈ వృశ్చిక రాశి వారి దినఫలాలలో కనిపిస్తున్నాయి. కానీ మీరు ఒక నింద మోయవలసి వస్తుంది. కాబట్టి శివ భగవానుడి మనసులో తలుచుకుని మీ బాధను చెప్పుకుంటే ఆ నింద మీ పైన పడకుండా ఆ శివ భగవానుడే కాపాడుతాడు. అలాగే ఈ రోజున మీకు కలిగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి వృశ్చిక రాశి వారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తారు. ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ప్రార్థించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలు మీకు పొందుతారు. అలాగే హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. శ్రీరామచంద్రమూర్తిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. శుభప్రదమైన ఫలితాలు చూస్తారు. అలాగే వృశ్చిక రాశి వారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారం ఏర్పాటు చేయడం వల్ల మీరు గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 10వ తేదీ గురువారం నాడు దినఫలాల ప్రకారం మీరు ఏ విధమైన ఫలితాలు అందుకోబోతున్నారు, ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.